దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకొన్నిటి రీతిగా ఆయన పాద సముఖమును దర్శించేటువంటి యోగ్యత, ధన్యత మనందరికీ ఇచ్చాడు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరులకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా వెళ్ళబడుతున్న ఆత్మీయ జనాంగం అంతటికీ ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదండి. విని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, ప్రభువును గణపరుస్తున్నాను. రండి, ఈ దినము కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదొకటి పలుభక్షులై వాక్యాన్ని ధ్యానించి దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. బైబిల్ సెగర్లు ఉన్నాయి కదా, తెరచి చూడండి. వెళ్ళిన పక్షం చదువుతున్న మాటను జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా అపోస్తుల కార్యగ్రంథము 9వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతా ఉన్నాను. ప్రభువా, నీవెవడవని అడుగగా అతడు ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు హృదయించును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడును మహోన్నతుడును ప్రియ పరమ తండ్రి, నీకు వందనాలు. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని మరొక నూతన ఉదయకాల సమయంలో నీ మాటలు ధ్యానించగలిగేటువంటి యోగ్యమైన శ్రేష్టమైన అవకాశాన్ని, సమయాన్ని మాకు ఇచ్చారు. మీకు వందనాలు. ఈ దినమంతా నీ రెక్కల చాటున దాయబోతున్నందుకు కృతజ్ఞత. క్రీస్తు నామం పేరిట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. పిల్లల సమయంలో చదవని మాట మనం జాగ్రత్తగా గమనించుతాం. వాస్తవానికి ఈ మాట మనందరికీ చాలా సుపరిచితమైన మాట. ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది దైవజనుల ద్వారా విన్నాం మనం. కొంతమంది అయితే చిన్ననాటి నుండి సండే స్కూల్ దగ్గర నుంచి కూడా ఆ పాఠాలలో సౌలు గురించినటువంటి అనేక సత్యాలు నేర్చుకున్నాం. యువతకాల సమయంలో మరలా ఒకసారి సౌలుగా ఉన్నప్పుడు ప్రభు దర్శించిన సందర్భాన్ని మరొకసారి మనం ధ్యానం చేద్దాం. ఈ వ్యక్తి తార్సు పట్టణస్థుడు. పౌలుగా మారక ముందు పేరు మీ అందరికీ తెలుసు. ఏంటి పేరు చెప్పాలి? సౌలు. అయితే ఇతడు పరిసయుడు. అద్భుతమైనటువంటి విమోచన ద్వారా శక్తిమంతుడు మరియు దృఢచిత్తుడు అయినటువంటి సౌలు యేసుక్రీస్తు ప్రభు వారికి దీనుడు మరియు విశ్వాస పాత్రుడైనటువంటి దాసుడిగా మారాడు. ఎవరు స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. వీళ్ళది ఇక్కడ ఒక ప్రశ్న, ప్రభువా నీవెవడవు అని అడిగాడట. మనలో చాలామంది దినాన లోకంలో మతాచారం అనేది ఒకటి ఉంది. దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ మతాచారాలను విడిచిపెడతామో ఆ తర్వాతే మనలో దేవుని పట్ల యథార్థమైనటువంటి భక్తి అనేది చోటు చేసుకుంటుంది. ఎందుకంటే మనకు ఒకడే యజమాని. ఆ యజమాని ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. మతం కాదు మన యజమాని, ప్రభువే మన యజమాని. పిల్లలు, మనము ఆయనను చూసిన తర్వాత కూడా మనము ఆయనకు విధేయత చూపించకపోతే మనము నశించినట్లే. యెషయా అంటాడు, నేను నశించినట్లే అంటాడు. గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా తనకు విధేయత చూపించమని నిన్ను కానీ నన్ను కానీ అన్నడు కూడా ఆయన ఒత్తిడి చేయలేదు. అయితే మనము విధేయత చూపకపోయినట్లయితే మన హృదయంలో దేవుని కుమారుడును మన ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు వారికి స్థానము లేనట్లే. పిల్లలు, మనము యేసుక్రీస్తు ప్రభువారితో ముఖాముఖిగా నేను నీకు విధేయత చూపను అని చెప్పగలుగుతామంటారా? అసలు ఆయన చూసే ధైర్యం ఉందా మనకి? ఒకవేళ చూసిన తట్టుకునే శక్తి మనకు ఉందా? జాగ్రత్త. ఏమండి, విధేయత చూపమని చెప్పి ప్రభు ఎప్పుడు కూడా మనల్ని ఒత్తిడి చేయకపోయినప్పటికీ మనం చేసిన ఏంటంటే ఆయనకు విధేయత చూపాలి. మనము ఆయనకు విధేయత చూపకపోయినట్లయితే విమోచనకున్నటువంటి సృజనాత్మకత శక్తిని ఏమండి మనము అడ్డుకున్నట్లు. మనము వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంత హేయమైన వారమో మనకు తెలుస్తుంది. మన హృదయం ఎంత లోతైన పాపపు దాగుతో నిండి ఉందో తెలుస్తుంది. మనము వెలుగును నశించినట్లయితే మనము ఎవరిని నశించినట్లే.
యోహాను భక్తుడు చెప్తున్నాడు అక్కడ 3వ అధ్యాయం 19-20 వచ్చిన. మళ్ళా జ్ఞాపకం చేస్తాను అనమాట. మనము గనక దేవునికి విధేయత చూపకపోతే విమోచనకున్నటువంటి సృజనాత్మక శక్తిని మనం అడ్డుకుంటున్నాం. ఎప్పుడైతే అలా అడ్డుకున్నామో మనం వెలుగు దగ్గరకు వచ్చినప్పుడు ఏమండి, మనం ఎంత హేయమైన వారమో స్పష్టంగా తెలుస్తుంది. ఎదుటి వ్యక్తిని వివరణ అడగడం అనేది చాలా మందికి ఒక రివాజు. ఇది మానవుని యొక్క సహజ లక్ష్యం. మీరెవరు, మీరు ఎందుకు వచ్చారు, మీకేం కావాలా, ఏ పని మీద వచ్చారు అడుగుతాం లేదా? ఇక్కడ పౌలు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని వివరాలు అడుగుతున్నాడు. అసలు ఎవరయ్యా నువ్వు, నాతో నీకేంటి పని, నా దారిని నేను వెళ్తున్నాను, నా పని మీద నేను వెళ్తా ఉన్నాను, చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, నన్ను అడ్డుకున్నావు, పైగా మాట్లాడుతున్నావు, ఎవరు నువ్వు? లేదా ప్రభు తను ఎవరో చెప్పాడు. ఆయన అన్నాడు కదా, ప్రభువా నువ్వెవడు? ప్రభు అన్నాడు, అయ్యా నీవు హింసించుచున్న యేసు అనబడే వ్యక్తిని నేనే. యేసు ప్రభు తను ఎవరో చెప్పాడు. ఈ వివరణలో ఎలాంటి ఆశ్చర్యం కానీ నిగూఢత కానీ లేదు. పౌలు స్పష్టంగా తాను ఎవరితో మాట్లాడుతున్నాడో గ్రహించగలిగాడు. ప్రియులారా, మనలను ఆదేశిస్తున్న వ్యక్తికున్న అధికారాన్ని, మనల్ని ఆజ్ఞాపిస్తున్నటువంటి వ్యక్తికున్నటువంటి ఆధిపత్యాన్ని గుర్తించటమే నిజమైన విధేయత. పౌలు వెంటనే గుర్తించగలిగాడు. అందుకే పరమ పావనమూర్తి సర్వశక్తుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి పౌలు ఏమైపోయాడంట, దాసుడైపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియులారా, విశ్వాసం ఒక నిగూఢతగా మన జీవితంలో ఉండాలి. నువ్వెవరు అని అడిగినప్పుడు ప్రభు వివరాలు చెప్పిన వెంటనే కూడా మరి ఏం మాట్లాడలే, పౌలు దాసుడైపోయాడు. ఈరోజు ప్రియులారా, నిన్ను ఆదేశిస్తున్నది, నీకు ఆజ్ఞాపిస్తున్న వ్యక్తి అధికారం కలిగిన వాడు, ఆధిపత్యం కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు నువ్వు గ్రహించినట్లయితే పౌలు వల్లే నీవు కూడా ఆయనకు దాసుడిగా మారగలుగుతావు. ఆయనకు దాసురాలుగా ఉంటే ఎన్నో ఎన్నో అద్భుత కార్యాలు. కాబట్టి ఉదయకాల సమయంలో విశ్వాసం ఒక నిగూఢత కలిగినదిగా, దేవుడు నిన్ను ఆదేశిస్తున్నది, ఆజ్ఞాపిస్తున్నది వెంటనే గ్రహించగలిగి ఆయనకు విధేయత చూపిస్తే తప్పకుండా దేవుడు నన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు మనకు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. అద్భుతమైన మాటలతో నన్ను మమ్మల్ని బలపరుస్తున్నావు దినదినము. ఇక్కడ పౌలు నీవెవడవు అని అడిగినప్పుడు నా తండ్రి ఆయన తన వివరాలు చెప్పినప్పుడు వెంటనే సరెండర్ అయిపోయాడు, దాసుడైపోయాడు. ఈ మాటలు అనేక సంవత్సరాలు వింటున్నాం మేము. ఆయన మాకు ఆజ్ఞాపిస్తున్నది, ఆదేశిస్తున్న ఆ సత్యాన్ని మేము గ్రహించ, ఆ వ్యక్తి ఉన్నతమైన వాడు, శక్తివంతుడనే సత్యాన్ని ఒకరికి గ్రహించలేక, ఆ మాటలను వినగలిగే శక్తి లేక మేము ఇంకా సమస్యలపోయి వెనకబడిపోయి ఉంటున్నామేమో. అలాంటి మాకు ఇది నాన్న ఉన్నతమైన మాటను మీరు ఉంచడం స్తోత్రాలు గెలుస్తాం. వాక్యము వింటున్న అందరి జీవితంలో ఫలభర్తి మార్చండి. మీరు మాత్రమే సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావం పొందుకోండి. క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.